జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 14వ పాసురం ఉంగల్ పుళక్కడై తోటత్తు వావియుళ్ అనే పాసురం చాలా అందమైన పాసురం. దీంట్లో చాలా లోతైన అర్థం కూడా ఉంది. ఇందులో పెరటి తోట, ఎర్ర కలువలు, తెల్ల కలువలు అనేవి కేవలం ప్రకృతిని వర్ణించడం కాదు, అవి మన మానసిక పరిస్థితికి ప్రతీకలు. ఈరోజు గోపబాలిక ఎటువంటిది అంటే ఊరి వారందరినీ ఒకే త్రాటి మీద నడపగల సామర్థ్యం ఉన్న గోపబాలికని ఈరోజు మేల్కొల్పబోతోంది ఆండాళ్. ఆమెకు మంచి నేర్పుగా మాట్లాడగల చాతుర్యం ఉంది. హాయిగా పడుకోండి, నేను ముందుగా వచ్చి లేపుతాను కదా అన్నదట. అయితే ఆమె వాగ్దానం అయితే చేసింది, కానీ అది మరిచి నిద్రపోతుంది. ఆమెకు ఒక విశాలమైన తోట ఉంది, అందులో ఒక దిగుడు బావి ఉంది, దానిలో పుష్పాలున్నాయి. వీటన్నింటినీ పేర్కొంటూ నిద్రలేపుతోంది. మనవలే నిద్రపోయేవారు కారు ఈ గోపికలంతా. మానసికంగా భగవదనుభవం పొందగల యోగులు. వారిని మేల్కొల్పడం అంటే మనకి కూడా ఆ శక్తిని ప్రసాదించమని ప్రార్థించడంతో లెక్క. ఇక్కడ మన ఆండాళ్ తల్లి ఈ 30 పాసురాలని కూడా 5 పాసురాలు ఒక విభజనగా చెప్తూ వచ్చారు అన్నమాట. ఫస్ట్ 5 పాసురాలు కూడా ఉపోద్ఘాతం కింద చెప్పుకోవచ్చు. అంటే వ్రతంలో ఆచరించవలసిన నియమాలు, వ్రత విధానం, ఇంకా గొప్ప గొప్ప విషయాలు, దానివల్ల కలిగే లాభాలేమిటి, ఇలాంటివన్నీ చెప్పబడింది. 6 నుంచి 10, 11 నుంచి 15 పాసురాలలో 10 మంది గోపికలను నిద్రలేపుతూ, ఒక్కొక్క గోపికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు. ఇంకా 16 నుంచి 20వ పాసురం వరకు నందగోపుని భవనానికి వెళ్ళి భాగవతోత్తములను కీర్తించడం చేస్తుంది. 21 నుంచి 25 వరకు కృష్ణుణ్ణి మేల్కొల్పడం, 26 నుంచి 30 వరకు తన అభీష్టాన్ని కృష్ణునికి పరిపూర్ణంగా తెలియజేయడం గురించి మొత్తం ఈ 30 పాసురాలను ఇలాగ విభజించడం జరిగింది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకి లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ఈరోజు గోపబాలికను మేల్కొల్పుతూ మనకి 3 ప్రమాణాలను కూడా సూచించారు. అవి ఏమిటి అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, 3వది వేదం లేక శబ్దం లేక ఆప్తవాక్యం. ఈ 3 ప్రమాణాలు ఎట్లా వాడుకోవాలో చెప్పే వాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలో మనం పూర్తిగా దాన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేద మార్గాన్ని అనుసరించే వారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహాభారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపిక గొప్ప ప్రామాణికురాలు అంటే ఎవరు? ఆ 3 ప్రమాణాలు ఏమేంటి? 3 ప్రమాణాలు ప్రత్యక్షం, అనుమానం, వేదం లేక శబ్దం లేక ఆప్తవాక్యం. ఈ 3 ప్రమాణాలని ఎలా వాడుకోవాలో చెప్పే వాళ్ళనే ప్రామాణికులు అంటారు కదా. ఈ గోపిక ఏది సత్యం ఏది అసత్యం అన్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే గోపిక. ఈ గోపిక మంచిగా మాట్లాడగలదు కూడా. అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుని దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేటట్లు చేసుకోవచ్చు అని ఆ గోపబాలికను కూడా లేపడం ప్రారంభించింది. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கெள் நீர் வாய் நெகிழிந்து அம்பன் வாய் கூம்பினகான் செங்கல் பொடி
கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்து தடக்கையன் பங்கய కన్నానై పాడే లోరెంబావాయ్. ఈ 14వ పాసురం యొక్క ప్రతిపదార్థం స్క్రీన్ మీద వస్తుంది, అందరూ గమనించగలరు. ఇక్కడ ప్రతి పాసురంలో కూడా 8 పాదాలు ఉంటాయి. 8 పాదాలు అంటే 8 లైన్లు అని. ఇక్కడ మొదటి 2 పాదాలు కూడా అనుమాన ప్రమాణాన్ని సూచిస్తుంది. 3, 4 పాదాలు ప్రత్యక్ష ప్రమాణాన్ని సూచిస్తుంది. 5, 6 పాదాలు శబ్ద ప్రమాణాన్ని సూచించేట్లుగా ఇక్కడ వివరణ చేస్తారు. దాన్ని గమనిద్దాం. సెంగెరు నీర్ వాయ్ నెగిలిందు అంటే ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంబన్వాయ్ కూమ్మినగాన్ నల్ల కలువలు ముకిలించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయానికి గుర్తులుగా ఇవి చెప్తున్నారు. మనం గమనిస్తే 6, 7, 8 ఇప్పుడు నిన్నటి పాసురం 13వ పాసురంలో, ఈరోజు పాసురం 14వ పాసురం, ఈ 5 పాసురాల్లో కూడా సూర్యోదయానికి గుర్తుల్ని వివరించారు. 6, 7 నిన్నటి 13వ పాసురంలో పక్షులతో పోలుస్తూ గుర్తులను చెప్పారు. పక్షుల కిలకిల రావాలని చెప్తూ గుర్తులు చెప్పారు. 8వ పాసురంలో గేదెలతో గుర్తుల్ని చెప్పారు. ఈరోజు 14వ పాసురంలో ఎర్రని కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకులించుకుపోతున్నాయి అనే గుర్తుతో సూర్యోదయం గురించి అయ్యింది అని చెప్పి వివరిస్తున్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. అంటే సూర్యోదయం వల్ల నల్ల కలువలు ముకులించుకుపోతాయి, రాత్రి అయితే నల్ల కలువలు వికసిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోపబాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు. లేదమ్మా, అయితే ఉంగళ్ పులక్కడై నీ ఇంటి పెరటి తోటత్తు వావియుల్ తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి, కావాల్స్తే చూసుకో అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఒకసారి ఈ 3 ప్రమాణాల గురించి తెలుసుకుందాం. అనుమాన ప్రమాణం అంటే ఏంటి? ఒక దానిని చూచి మరొక దానిని ఊహించడం. మీకు బాగా అర్థం కావాలి అంటే ఒక ఉదాహరణ. పొగను చూసాం, మనం దూరంగా ఎక్కడో పొగ వస్తూ ఉంది అంటే మనం ఏమని ఊహించేస్తాం? అక్కడ ఏదో కాలిపోతుంది, అక్కడ తప్పక నిప్పు ఉండింది అని చెప్పి మనం ఊహించేస్తాము. అది అనుమానం అంటే ఊహించడం అని అర్థం. ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి అంటే చిన్న పిల్లలు ఉంటారు, మనం కిచెన్లో పని చేసుకుంటూ ఉంటాము. చిన్నపిల్లలు హాల్లో సైలెంట్గా ఉన్నారనుకోండి, కిచెన్లో ఉన్న మనకేమనిపిస్తుంది? అమ్మో వీడేదో చేసేస్తున్నారు, ఈ పాప ఏదో చేసేస్తుంది అనిపిస్తుంది. ఎందుకు? మనం ఊహించేస్తున్నాం. అంటే ఇది వరకు సైలెంట్గా ఉంది అంటే తను ఏదో పాడు చేస్తుందనో ఏదో చేస్తుందనో మనకి తెలుసు. అదే ఊహలో మనం ఇప్పుడు చూడకపోయినా కూడా వీడేదో చేసేస్తున్నాడు అని మనం ఊహించగలుగుతాం. అది అనుమాన ప్రమాణం అంటే. రెండవది ప్రత్యక్ష ప్రమాణం. జ్ఞానేంద్రియాల ద్వారా కలుగు జ్ఞానము. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం ఇవే కదండి జ్ఞానేంద్రియాలు. ఇది ఇంద్రియముల వల్ల కలిగు జ్ఞానము. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనం దాన్ని ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా చూసి ఉన్నదాన్ని ఇది కరెక్ట్, నేను చూశాను అని చెప్పడమే ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే. మూడవది శబ్ద ప్రమాణం. పెద్దలు చెప్పిన మాట, పెద్దల మాట సద్దిమూట అంటారు కదా, అలా పెద్దలు చెప్పిన మాటలే
శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణంకి ఇంకొక పేర్లేంటి ముందు చెప్పుకున్నాం కదా, వేదం అంటే వేదవాక్యాలు లేక ఆప్తవాక్యములు అని కూడా, ఆప్త ప్రమాణం అని కూడా అంటారు. ఇక్కడ ఎర్ర కలువలు వికసించడం ఏమిటి, నల్ల కలువలు ముడుచుకొని పోవడం ఏమిటి అంటే దానిలోని విశేషార్థాన్ని గమనిస్తే ఎర్ర కలువలు స్వామి నేత్రాలకు ప్రతీక. స్వామి నేత్రాలను ఏమంటారు, ఆయన పుండరీకాక్షుడు కదా, అంటే ఎర్రని కమలముల వంటి కన్నులు కలవాడా అని. నల్ల కలువలు అమ్మవారి నేత్రాలకు ప్రతీక, అసితేక్షణ కదా. ముందు రోజు రాత్రి ఏం జరిగింది అంటే లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ ఉంటే వెనుక నుంచి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినటువంటి సన్నివేశం ఊహించుకొని శ్రీకృష్ణుని కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోపబాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు అని చమత్కారంగా గమ్మత్తుగా చెప్తున్నారు ఇక్కడ. మన కళ్ళు ఎందుకు ఎర్రబడుతూ ఉంటాయి చెప్పండి? నిద్రపోకపోయినా, కళ్ళ కలకలు వచ్చినా, ఇట్లా ఏమన్నా అయినా కూడా మన కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. కానీ కృష్ణయ్య కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అంటే కృష్ణయ్య వాత్సల్యం కలిగి ఉంటాడు, అందుకే ఆయన కళ్ళలో ఒక ఎరుపు జీర ఉంటుందంట. కారణంగా ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయట. అమ్మ కళ్ళు నల్లగా ఉంటాయి. ఎందుకు? మీరు ఎండలో వెళ్తున్నారనుకోండి, ఏ కళ్ళజోడు పెట్టుకుంటారు? నల్ల కళ్ళద్దారు పెట్టుకుంటారు కదా. ఎందుకు? ఎండ వేడి నుంచి రక్షించి చల్లదనాన్ని ఇవ్వడానికి. అంటే నలుపు దేనికి గుర్తుగా చెప్పచ్చు? చల్లదనానికి గుర్తుగా చెప్పచ్చు. అమ్మ కదండి, పిల్లల్ని చల్లగా చూస్తుంది, అందుకని అమ్మ కళ్ళు ఆమెలోని కరుణను సూచిస్తున్నట్లుగా నల్లగా ఉంటాయట. స్వామి కళ్ళేమో వాత్సల్యాన్ని సూచిస్తున్నట్లుగా ఎరుపు జీరతో ఉంటాయి. అమ్మ కళ్ళేమో కరుణను సూచిస్తున్నట్లుగా నల్లగా ఉంటాయట. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందామా? పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని సామెత ఉంది కదండి. అలాగా అమ్మ ఎలాగా ఉంటుంది? కమలవాసిని కదా. కమలం ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అమ్మ కూడా ఎలాగా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. కమలం ఎర్రగా ఉంటుంది, అలాగే అమ్మ కూడా ఎర్రగా ఉంటుంది. ఆమె చేతులు ఎర్రగా ఉంటాయి, ఆమె తిరుమేని మొత్తం ఎర్రగా ఉంటుంది. అలా ఎర్రగా ఉండే తాయార్లను నిత్యం చూస్తూ ఉంటాడట స్వామి, కనురెప్ప కూడా ఆపకుండా. ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు అమ్మని చూస్తూ ఉంటాడట. అమ్మ ఎలాగా ఉంటుంది? ఎర్రగా ఉంది. అందుకని ఆయన కళ్ళు ఎలాగా ఉన్నాయి? ఎర్రగా అయిపోయినాయట. పచ్చకామర్ల వారికి పచ్చగా కనపడినట్టు శ్రీమన్నారాయణను ఎరుపునే చూస్తూ ఉండడం వల్ల ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నట్లుగా అయిపోయాయట. మరి స్వామి ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. అమ్మ ఎప్పుడు ఎవరిని చూస్తూ ఉంటుంది? స్వామిని చూస్తూ ఉంటుంది. అందుకని అమ్మ కళ్ళు నల్లగా అయిపోయినాయట. ఇది ఎప్పుడైనా విన్నారా? చాలా చమత్కారంగా చెప్తారు కదా మన పెద్దలు. అమ్మ కళ్ళు ఎప్పుడు నల్లగా ఉంటాయట. ఎందుకు? స్వామిని చూడబట్టి. స్వామి కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయట. ఎందుకు? అమ్మని చూస్తూ ఉంటారు కాబట్టి. ఇలా కూడా చమత్కారంగా చెప్తారు. ఇక్కడ మన కృష్ణయ్య స్వామి గోపబాలిక యొక్క కళ్ళు మూసిన సన్నివేశంని ఊహించుకుని వీళ్ళు అనుమాన ప్రమాణం చెప్తున్నారు అని చెప్తున్నారు కదండి. ఇది ప్రేమికుల మధ్య ఉండే స్థితి. ఇది లౌకికంగా జరిగే ప్రేమికుల కథ కాదు. లౌకికమైన ప్రేయసి ప్రియుల గురించి చెప్పుకుంటే తప్పు ఇక్కడ. ఇది ఎవరి మధ్యన చెప్పుకుంటున్నాం అంటే ఆ పరమాత్మకి జీవాత్మతో ఉన్న సంబంధం, వివిధ సంబంధాలు ఉంటాయని ముందు పాసురాల్లో వివరించుకున్నాం కదండి. ఆ నవవిధ సంబంధాలలో భర్తృ భార్య సంబంధం కూడా ఒకటి.
ఈ ఒక్క అద్భుతమైన పవిత్రమైన దృష్టితో మనం చూడాలి. అప్పుడు అంతా పవిత్రంగానే కనపడుతుంది. ఇక్కడ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి అని చెప్పినా పట్టించుకోలేదు కదా గోదమ్మ. ఆ గోదమ్మని ఎట్లయినా నిద్ర లేపాలి అన్న ఉద్దేశంతో ఉంగళ్ పురైక్కడై నీ ఇంటి తోటలో నీ అన్న అక్షరాన్ని సంబోధించారు కదా. ఇక్కడ నీ అని సంబోధించిన లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది. నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదట. ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న మనందరం ఈ నీ అన్న అక్షరాన్ని విడిచిపెట్టాలి. నీ అంటే నాది, నీది, నేను ఇవి ఉన్నంత కాలం మనం భగవంతుని దగ్గరకు చేరలేము. ఇది నాది కాదు, ఇది నేను చేయలేదు, అంత సర్వం కృష్ణార్పణమస్తు అని స్వామికి అర్పించినప్పుడే మనకి ఆయన కృప అన్నది కలుగుతుంది. ఇదే భగవద్గీతలో కూడా చెప్పిన సారాంశం. సెంగల్ పొడి కూరై కాషాయాంబరదారులు వేణ్పల్ తవత్తవర్ తెల్లటి పళ్ళ వరస కలిగిన యోగులు తంగళ్ తిరుక్కోయిల్ ఆరాధనకై తమ తమ పెరుమాళ్ల ఆలయానికి సెంగెడువాన్ తాళాలు తెరవడానికి పోగిండ్రార్ వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూశామంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. ఈ 3, 4 పాదాలలో ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని. అక్కడ కాషాయపు రంగులు ధరించిన సన్యాసులు తాళాలు తీసుకొని కోవెల్ తలుపులు తెరవడానికి వెళ్తున్నారమ్మా అని చెప్పి ప్రత్యక్ష ప్రమాణాన్ని చెప్పారు. తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆండాల్ తల్లి లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణించింది. ఈ జ్ఞానముద్ర గురించి మళ్ళీ వివరిస్తాను. అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం అంటూ ఎంగళై మమ్మల్నందరినీ మున్నం ఎరుప్పువాన్ ముందే లేపుతాను అని వాయిపేసం వాగ్దానం చేశావు. నంగాయ్ పెద్ద పరిపూర్ణురాలివే, ఎరుందిరాయ్ లేవమ్మా. ఇక్కడ కొంచెము కటువుగా చెప్తున్నారు. నారాయణాయ్ నీకు సిగ్గు అనిపించటం లేదా? నావుడయ్యాయ్ పెద్ద మాటకారదానివి అంటూ చెప్తున్నారన్నమాట. ఈ 5, 6 లైన్లు శబ్ద ప్రమాణానికి ప్రతీకగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మాట ఇచ్చింది వస్తాను అని చెప్పి, అది శబ్ద ప్రమాణం. జ్ఞానులు తమ హృదయాలలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విద్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహర విద్యలో పరినిష్ణాత అయి ఉండవచ్చేమో అని செங்கடு చక్కరం ఏందు తడక్కయ్యన్ పంగయ్య కన్నానై పాడే. ఆమె హృదయం దానిలో దహరాకాశం, అందులో స్వామి ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం. నీవు ఆ యోగ్యత కలిగిన దానివి. నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడుదాం అంటూ లోపల గోపబాలికను లేపారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. పాసురంలో 9వ గోపికను మేల్కొల్పడానికి ఏమేం గుర్తులు చెప్పారు? పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర కలువలు వికసించినవి, నల్ల కలువలు ముడుచుకొని పోయాయి అన్నది ఒక గుర్తులాగా చెప్పారు. ఇంకోటేంటి? ఎర్రని కాషాయాలను దాల్చి తెల్లని పళ్ళ వరుస కలిగి వైరాగ్యంతో ఉన్న సన్యాసులు ఆలయాలకు వెళ్తూ ఉన్నారు అని చెప్పి 2వ గుర్తు కూడా చెప్పారు. ఇంకోటేంటి? ముందుగానే మేల్కొని వచ్చి మమ్మల్ని అందరినీ లేపెదవని మాట ఇచ్చిన ఓ పూర్ణురాలా మరిచితివా అని ఈ 3 ప్రమాణాలు 3 గుర్తులుగా, అంటే 3 ప్రమాణాలుగా అనుమాన, ప్రత్యక్ష, శబ్ద ప్రమాణాలు ఈ 3 మేల్కొల్పటానికి
లేపిన గుర్తులు 3 ప్రమాణాలుగా చెప్పబడి ఉన్నాయి. తాళం తీయడం అనేది జ్ఞానముద్రలా ఉంటుంది అని చెప్పారు కదండి. అసలు ఈ జ్ఞానముద్ర అంటే ఏంటి అన్నదాన్ని గమనిద్దాం. రామానుజాచార్యులు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎక్కడ ఉంటారు చెప్పండి? స్వామి హుండీకి ఎదురుగా భాష్యకారు సన్నిధి అని ఉంటుంది కదా, అది. అక్కడ రామానుజాచార్యులు ఎలాగా ఉంటారు అంటే ఉపదేశ ముద్రలో ఉంటారు. అంటే ఆచార్య స్థానంలో ఉన్నట్లు లెక్క అన్నమాట. ఇంకా ఎక్కడ చూసుకున్నా కూడా రామానుజాచార్యుల వారు నమస్కార ముద్రలో ఉంటారు. ఎందుకు ఇక్కడ ఉపదేశ ముద్రలో ఉంటారు అని గమనిస్తే ఆయన ఆచార్య స్థానంలో ఉన్నారు. అందుకే ఆ భాష్యకార సన్నిధి అనేది కొంచెం ఎత్తులో ఉంటుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధి కంటే కూడా కొంచెం ఎత్తులో ఉంటుంది. అది ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. ఇప్పుడు ఈ ఉపదేశ ముద్రలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉంటాయి మనకి చెప్పండి? 3 గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చిటికిన వేలు సత్వగుణానికి చిహ్నంగా తీసుకోవచ్చు, ఎందుకంటే చిన్నగా ఉంటుంది. అందరిలో ఆ గుణం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఉంగరపు వేలుని రజోగుణానికి గుర్తుగా చూడొచ్చు. 3వ వేలు తమో గుణానికి, మధ్య వేలుని తమో గుణానికి గుర్తుగా చూడొచ్చు. ఆ తర్వాత ఉన్న చూపుడు వేలు అనేది జీవాత్మకి గుర్తు. మనం ఎవరినైనా వేలెత్తి చూపించాలి అనుకోండి, ఏ వేలుతో చూపిస్తాం? చూపుడు వేలు. చూపుడు వేలు జీవాత్మకి గుర్తు. బొటన వేలు దేనికి గుర్తు? పరమాత్మకి గుర్తు. పరమాత్మ ఎక్కడ వేంచేసి ఉంటారు? అంగుష్ట మాత్రంలో మన హృదయంలో పరమాత్మ వేంచేసి ఉంటారు అని చెప్తారు కదా. ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఉన్నంత వరకు మనలో ఉన్న పరమాత్మని మనం చూడలేం. ఈ మూడింటిని వేరు చేసి, అంటే ఈ 3 వేళ్ళు తెరుచుకొని ఉంటాయి, ఈ 2 వేళ్ళు ముడుచుకొని ఉంటాయి. ఈ మూడింటిని వేరు చేసి ఈ జీవాత్మని పరమాత్మతో చేర్చడం కోసమే ఇలా పెడతారు. ఆచార్యులు అనేవారు ఉపదేశ ముద్రలో ఎందుకు ఉంటారు అంటే, ఈ త్రిగుణాత్మకమైన భూమి నుండి మనల్ని విడువరించి ఎప్పటికైనా ఈ జీవాత్మని పరమాత్మలో కలిపేటటువంటి వారే ఈ ఆచార్యులు. అందుకని ఆచార్యులు అనేవారు ఉపదేశ ముద్రలో ఉంటారు. ఇంకొక నిమిషంలో తాళాల గురించి వివరించి ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఉపదేశ ముద్ర అంటే ఏంటి? తాళాలు అని కదా. మన హృదయం లోపల అంగుష్ట మాత్రంలో పరమాత్మ ఉంటాడు అని చెప్తారు కదా. దానికి మనం 2 తలుపులు వేసి లాక్ చేసేసామంట, అంటే తాళం వేసేసాం. ఏంటా తలుపులు అంటే అహంకారం, మమకారం. మనలో ఉండే నేను, నాది అనే 2 తలుపులు. ఆ తలుపుల్ని తీయాలి అంటే ఎక్కడుంటుంది తాళం? ఆచార్యుల దగ్గర ఉంటుంది. ఏంటా తాళం అంటే ఆచార్యుల వారి శ్రీ సూక్తులు అనే తాళం చెవులు. వారు నోరు విప్పి 4 శ్రీ సూక్తులు చెప్తేనే కదా మనకి పరమాత్మ మీద నమ్మకం కలుగుతుంది. మొట్టమొదటిగా మనం చేయవలసింది శ్రవణం, వినాలి. తినగ తినగవేము తీయగా నుండునట్లు మనం వినాలి. వినగా వినగా వినడం వల్ల మనలోని నాది, నేను అనే భావన తగ్గి ఆ తాళాలు తెరుచుకుంటాయి ఎప్పటికైనా సరే. ఇప్పుడు ఎవరైనా ఆచార్యులు ఉపదేశ ముద్రలో ఎందుకు ఉంటారు అంటే ఈ వివరణ ఠకీమని చెప్పగలిగేటట్లుగా నేర్చుకోవాలి. తిరిగి రేపు 15వ పాసురంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడుగళే శరణ్.